నమస్కారము. ఈరోజు గడప గడపకి ప్రచారం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు అంటే మేము ఇంకా గడప దగ్గరికి పోకముందే మేము జగనన్నకి ఓటేస్తాం అంటున్నారు. ఎందుకంటే ఆ మాట ఎందుకంటున్నారు ప్రజలు ఈరోజు అంటే మన రాష్ట్ర సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయి కదా, ఆ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా చేరాయి. మేము కూడా ఇంటింటికి అడుగుతున్నాం, పెన్షన్ వచ్చిందా, అమ్మఒడి వచ్చిందా, తర్వాత చేయూత వచ్చిందా అని మేము కూడా ఇంటింటికి అడుగు తెలుసుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా వచ్చాయని చెప్తున్నారు. కొంతమంది ఇండ్లు చాలా మందికి జగనన్న కాలనీలోన ఇండ్లు కూడా వచ్చాయని చెప్తున్నారు. ఇంకా కొంతమందికి వచ్చేవి ఉన్నాయి. ఇంకా మేము కూడా ధైర్యంగా అడుగుతున్నాం అనమాట. ధైర్యంగా తల ఎత్తుకొని ఓటు అడుగుతున్నాం మేము. ఈరోజు ప్రతి ఒక్కటి అంటే నీళ్ళు అయితేనేమి, రోడ్లు అయితేనేమి కొంతవరకు ఇంకా జరగలేదు. అక్కడ కావాలని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు మన జగనన్న మన నవరత్న పథకాలని ఏమైతే చేశారు కదా, ఆ నవరత్న పథకాలు 5 ఏళ్ళలో ఖచ్చితంగా అంటే 100% సక్సెస్ అయ్యారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జగనన్నకి మరొక్కసారి మేము జగనన్ననే చేసుకుంటామంటున్నారు. ఎందుకంటే మన ఆలూరు నియోజకవర్గంలో మనది ఎంత వర్ష ఆధారిత ప్రాంతాలు మనవి. కాబట్టి వర్షం వస్తేనే పంటలు లేకుండా లేదు. కొంచెం ఈ 2-3 మండలాలు ఖచ్చితంగా నీళ్ళు లేవని చెప్తున్నారు జనాలు. అందుకే ప్రజలు మేము కూడా అంటే మన విరూపాక్ష అన్న గారికి విరూపాక్ష అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ప్రచారం చేస్తున్నాము. తర్వాత మనకి అందరినివా కానీ ఈ వేదావతి ప్రాజెక్టు కూడా మనకి ఖచ్చితంగా మన ఆలూరు నియోజకవర్గానికి వస్తే మన రైతులు కూడా ఆర్థికంగా ముందుకు వస్తారు. ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా మన విరూపాక్ష అన్నని అత్యంత మెజార్టీతో అంటే గెలిపించుకుంటే ఖచ్చితంగా రోడ్లు అయితేనేమి, నీళ్ళు అయితేనేమి మన ఆలూరు నియోజకవర్గానికి చేయాలని, అదేవిధంగా మన స్త్రీలకి మనకి టమోటా ఎక్కువ పండుతుంది. ఇక్కడ టమోటా ఫ్యాక్టరీ కూడా చేయాలని మేము జగనన్నతో మొరపెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా జగనన్నతో ఇవన్నీ సమస్యలు కూడా మా ఆలూరు నియోజకవర్గానికి సమస్యలు ఇవన్నీ కూడా జగనన్న గారితో మేము మాట్లాడుకొని ఈసారి మా ఆలూరు నియోజకవర్గానికి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి తీరుతానని మన విరూపాక్ష అన్న కూడా చెప్తున్నారు. విరూపాక్ష అన్నని ఖచ్చితంగా ఈసారి మా ఆలూరు నియోజకవర్గం ఖచ్చితంగా గెలిపించుకుంటాము. అత్యంత 50-60 వేల మెజార్టీ ఖచ్చితంగా చూపిస్తామని మా కార్యకర్తలు, వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అంటే ఉర్రూతూ లూగుతూ స్వయం ప్రేరితంగా వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. దీనికి సాక్ష్యం ఏమంటే మొన్న వేసిన నామినేషనే మాకు సాక్షి. నామినేషన్కి సుమారు 50-60 వేల మంది మహిళలైతేనేమి, యువతులైతేనేమి, రైతులైతేనేమి ప్రతి ఒక్కరూ స్వయం ప్రేరితంగా వచ్చి ఆ నామినేషన్
లో పాల్గొనడం జరిగింది. కాబట్టి మనకి విరూపాక్షన్న గెలవడం తథ్యం, ఇక్కడ టీడీపీ ఓడిపోవడం తథ్యం అని కూడా మేమంతా చెప్తున్నాం. కేజీ మీద ₹10 తగ్గి హిందన్నాళ్ళు మాట్లాడదు ముందు మాట్లాడాలి. జనాదరణ ఎలా ఉందనా? జనాదరణ ఎట్లుందంటే ఇప్పుడు ఇక్కడ మన జగన్ ఇచ్చిండే పథకాలు అమ్మబడి అయితేనేమి, మన ఇది చేయూత అయితేనేమి, ఏ పథకాలు అయినా కూడా మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి నాయకులు గుబ్బు లేపినా కూడా జనాలు జగన్ మీద బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ పోయినా కూడా జనాలు చాలా అభిమానంతోన చాలా ప్రేమతోన జగనే మాకు దేవుడు అనే ఉద్దేశం పైన, ముసలోళ్ళు అయితేనే ఒక దేవుడు మాకు జగన్ అనే ఉద్దేశం పైన ఎక్కడ పోయినా ఆడవాళ్ళ స్పందన భారీగా కనపడుతుంది. ఎక్కడ పోయినా కూడా జనాల స్పందన భారీగా ఉంది. అయితే ప్రజల కానీ అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, మీ తరపు నుండి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు?
మనము మెసేజ్ అంటే ఏమి ఇక్కడ జనాలు పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు? జనాలు ఏం అడుగుతున్నారప్ప మనల్ని అంటే ఒక రోడ్డు ఒక నీళ్ళోటి అడుగుతున్నారు మనల్ని అంతే. అంత తప్ప వాళ్ళు ఏరేది ఏం అడగలే. మాకు మళ్ళీ జగనే వస్తాడు, జగనే గెలుస్తాడు, మాకు 20 చిన్న భారీ మెజార్టీతో ఇస్తాము. మాకు రోడ్డు నీళ్లు రామయ్య అక్కడ ఎంపీ పథకాల ద్వారా ఎంపీ పథకాలు కూడా మనకి ఇస్తామనే ఉద్దేశం పైన గ్రాంట్లు ఏమన్నా ఎంపీ వచ్చినా కూడా గ్రాంట్ ఇచ్చి ఆలూరు తాలూకు చాలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం పైన ఇది చేస్తున్నారు. అంటే ఒలుగుంద మండలానికి కాకుండా ఒలుగుంద మండల గ్రామ ప్రజలకు కూడా మీరు అంటే గెలిస్తే ఫస్ట్ ఇక్కడ ఏది చేస్తారు? ప్రజలకు చేసేదేమో ఒకటి, ప్రజలు అడుగుతుండేదేమో అంటే మనం ఎక్కడ పోయినా ప్రజలు అడుగుతుండేదేమో అంటే రోడ్డు నీళ్ళు. మనం చేసేది కూడా ప్రజలకి మనం చెప్తుండేది కూడా జగన్ ఇచ్చిన పథకాలు మాకు చాలా బాగున్నాయి. కానీ మాకు కావాల్సింది రోడ్లు నీళ్ళు ఎవరు మాకు ఏం అవసరం లేదు. పథకాలు ఇవన్నీ దండకి ఇచ్చినాడు మాకు జగన్ దేవుడు అయిపోయినాడు. అవి ఒక్కటి మాకు సహకరించండి, మాకు అదే చాలు అని అడుగుతున్నాను.